హాయ్ అండి. ఈరోజు మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే మునగాకు. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అది దొరికినప్పుడల్లా తెచ్చుకొని పప్పులో కానీ, పచ్చడి కానీ, మునగాకు పౌడర్ చేసుకొని పెట్టుకోవడం కానీ, ఎలా తీసుకున్నది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈరోజైతే నేను పచ్చడి చేస్తున్నాను. ఆకంతా తెంపేసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. చేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక చిన్న కప్పు నువ్వులు వేయించుకుంటున్నానండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ. నువ్వులు కూడా చాలా మంచిది. నేను ఎక్కువ అన్ని పచ్చళ్ళలో పల్లీలు కానీ నువ్వులు కానీ వేస్తా. ఎక్కువ నువ్వులు అయితే వాడతానండి. ఇలా మంచి కలర్ వచ్చి దూరగా చిటపటలాడేంత వరకు వేయించుకొని అది తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇది తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక గరిట ఆయిల్ వేసుకుందాం. ఒక గరిట ఆయిల్ వేసుకొని ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. వేయించుకొని పక్కన పెట్టుకోండి. మునగాకుల్లో 100 రోగాలను నయం చేసే శక్తి ఉందంటండి. ఆకులు కానీ, బెరడు కానీ, కాయలు కానీ, ఆ చెట్టు మొత్తం మనకు మేలు చేసే పోషకాలే ఎక్కువ ఉంటాయి అందులో. అందుకని మునగాకు ఎక్కువ దొరికినప్పుడల్లా తీసుకోండి. ఇది తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మునగాకు వేసుకొని ఒక 2-3 నిమిషాలు అటు ఇటు వేయించుకుందామండి. కొంచెం వేగిన తర్వాత ఈలోపు 2 టమాటోలు కట్ చేసి పెట్టుకోండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కొంచెం సాల్ట్ వేసానండి. అది క్లిప్ మిస్ అయింది. టమాటాలు మెత్తబడేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందు నువ్వులు మిక్సీ పట్టుకోండి పౌడరు. ఎందుకంటే పచ్చడితో వేస్తే నువ్వులు మెదగవు. అందుకని ఫస్ట్ నేనైతే నువ్వులు వేసి పౌడర్ చేసుకున్న పౌడర్ తీసి పక్కన పెట్టుకొని అందులోనే ఎండుమిరపకాయలు వేసేసి వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాను. అందుకని కొంచెం వేసాను. ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని అందులోనే మునగాకు కూడా వేసేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదండి, నువ్వుల పొడి కూడా వేసేసుకొని కొంచెం మెదగడానికి సరిపోయే నీళ్ళు వేసుకొని చూసారు కదా ఇలా మిక్సీ తిప్పుకోండి. మిక్సీ తిప్పుకొని కొంచెం పోపుకి కొమ్మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని వెల్లుల్లి కూడా వేసానండి దంచి కొంచెం 2 రెబ్బలు. చాలా వెల్లుల్లితో చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పోపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఒక ముద్ద రోజు తింటే చాలా మంచిదండి.